యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనం చదువుకుందాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచన క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించడానికి మూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడాలని దేవుని సహాయం కోరుతున్నాం. పరిశుద్ధుడా తండ్రి, సర్వోన్నతానికి వందనాలు, స్తోత్రాలు. మీ ప్రణాళికలను పొంది నన్ను మమ్మల్ని అందరినీ ఈ రీతిగా మీ సన్నిధానానికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ సన్నిధానంలో ప్రభువా వాటి పాత్రగా నిలబడి ఉన్న బలహీనరాలను ఆయన బలపరచండి, మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. చదవబడిన లేఖన భాగం నుంచి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇక్కడ చదువుకున్నట్లయితే ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతం మనందరికీ కూడా తెలిసినటువంటి సంఘటనే. అయితే మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడో దేవుని వైపు చూసి మనం నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అటు తరువాత ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించింది. యేసు ప్రభు ఈ లోకంలో సంచరించినంత కాలంలో కూడా ఆయన ఆయా ప్రాంతాలకు తిరిగి స్వార్థని ప్రకటించినట్లుగా దేవుని వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక గలిలయ సముద్రం దగ్గర దాటిన తరువాత అద్దరికి ఆయన వెళ్ళి ఒక ప్రాంతంలో ఆయన కూర్చున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ప్రజలందరూ తెలుసుకోనంట. ఆయా ప్రాంతాలకి వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే యేసుప్రభు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ బోధిస్తున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్నారని తెలుసుకొని అడిగి మరి తెలుసుకొని విచారించి ఆ ప్రాంతాలకి వెళ్ళిపోయేవాళ్ళంట. అయితే 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నట్టు కొండ ఎక్కి శిష్యులతో కూడా కూర్చున్నారు. 5వ వచనంలో చదువుకుందాం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తమ ఎదుగు వచ్చి చూచి వీరు భుజించటకు ఎక్కడ నుండి రొట్టెలు కొన్ని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ఇక్కడ జరుగుతున్నటువంటి వృత్తాంతం ఏంటంటే యేసు ప్రభు వారు ఆ కొండ ఎక్కి ఆయన మాటలు బోధిస్తూ ఉన్న సమయంలో చాలా మంది అక్కడికి గుంపులుగా ప్రజలు వచ్చారంట. అంటే చాలా సమయం అయిపోయింది. మరి వాళ్ళకి వచ్చిన వారందరూ చాలా వృద్ధులు, చిన్నపిల్లలు, పెద్దవారు, గర్భిణీ స్త్రీలు, బలహీనులు, రోగులు, అలా చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళ కోసం ఆహారాన్ని సిద్ధపరచాలని శిష్యులకి ఆజ్ఞాపించినప్పుడు శిష్యులు అయితే అంటున్నారు కదా, మా దగ్గర ఏమీ లేవు కదా, ఇది అరణ్య ప్రాంతం, కొండ ప్రాంతం, అని వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలన్నా కూడా చీకటి అయిపోయింది, మనం ఏం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. అయితే వెంటనే ఆ సమయంలో అన్నటువంటి ఒక చిన్నవాడు ఏం చేశాడంటే నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని విశ్వాసంతో వీటిని పంచిపెట్టమని అక్కడికి వచ్చినట్లుగా దేవుడు వాటిని ఆశీర్వదించి ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అక్కడ ఉన్న ప్రజలందరికీ సరిపడినంతగా దేవుడు ఏం చేశాడంటే పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ చిన్నవాడి ద్వారా అక్కడ ప్రాంతం అంతా కూడా అంట దేవుడు గొప్పవాడని, శక్తిమంతుడని తెలుసుకున్నానంట. అయితే ఈ యొక్క 6వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ఈ సంఘటన మనకి కనబడుతుంది. అయితే దీంట్లో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం గురించి మాత్రమే 4 సువార్తల్లో ప్రతి ఒక్కరు రాశారు. చాలా స్వస్థత కార్యాలు చూస్తాం. కుంటి వారిని స్వస్థపరచడం, లేకపోతే గుడ్డి వారిని స్వస్థపరచడం, ఇవన్నీ 4 సువార్తల్లో ఏదో ఒక సువార్తలో ఉండడం, 2 సువార్తల్లో ఉండడం మనకు కనిపిస్తూ ఉండదు. ఈ బాలుడు చేసినటువంటి గొప్ప కార్యం మాత్రం అన్ని సువార్తల్లో కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇదన్నిటిలో కూడా మనకి కనబడుతుంది. ఎందుకు దేవుడు అన్నిసార్లు రాపించాడు అంటే దీని నుంచి మనం ఏమే పాఠాలు నేర్చుకోవాలి. ఒక మాటని 10 సార్లు పిల్లలు బాగుపడాలని వాళ్ళు తెలుసుకునేదాకా అది ముఖ్యమైన విషయం అయితే మనం ఏం చేస్తాం అంటే పలుమార్లు వాటిని మనం వాళ్ళకి బోధిస్తూ ఉంటాం. అయితే
అయితే దేవుడు కూడా ఈ వృత్తాంతాన్ని ఈ స్వార్థలన్నింటిలో రాసి పెట్టారు. మనం అది చదువుతున్నప్పుడు కనబడుతుంది, ఈ స్వార్థ చదువుతుంటే కనబడుతుంది, మరో స్వార్థ చదువుతుంటే కనబడుతుంది. యేసు ప్రభు యొక్క శిలువ గురించి మాత్రమే అన్ని స్వార్థలు రాశారు. మళ్ళీ ఈ యొక్క వృత్తాంతం గురించి మాత్రమే అన్ని స్వార్థల్లో రాయడం జరిగింది ఇక్కడ. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తమ వద్దకు వచ్చుట చూచి, అదే వచనంలో కనబడుతుంది ఏంటంటే దేవుడు ఏం చేశాడంట, బహుజనులు ఆయన ఎద్దుకి రావడం కన్నులెత్తి ఆయన చూశాడంట. చూసి అక్కడ రాయబడింది కదా, ఈ భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ అయితే దీనికి ముందు ఏం జరిగిందో మనం వేరే స్వార్థలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14 వచ్చిన మనకి ఏం కనబడుతుందంటే, మత్తయి సువార్త 14 అధ్యాయం 14 వచ్చిన మనం చదువుకున్నట్లయితే వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. మొట్టమొదటిగా దేవుడు కన్నులెత్తి చూచి ఏం చేశాడంట, వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. వాళ్ళ మీద కన్నులెత్తి చూసిన తర్వాత వారికి ఏం వారికి ఏం కలిగిందంట, మొట్టమొదటిగా కనికరం కలిగిందంట, జాలి కలిగిందంట, దయ కలిగిందంట. ఎందుకు? వీళ్ళెంత ప్రయాసపడి నా దగ్గరికి వచ్చారు, నా మాటలు వినడానికి వచ్చారు. కొండ ప్రాంతాలకు వెళ్ళడం అంటే కొండ ప్రాంతాలు ఎల్ల మధ్యలో ఉంటాయా? చాలా దూరం ఇళ్ళకి కొండ ప్రాంతం మనకు కావాలంటే చాలా దూరంగా కొండ ప్రాంతాలు ఉంటూ ఉండే. అక్కడ ఎక్కువ దగ్గరలో ఇల్లు అలాంటివి ఉండవు అన్నమాట. హల్లెలూయా. మనమైతే ఎలా ఉంటామంటే మన మందిరానికి ఇంటికి ఒక 2-3 రోడ్లే తేడా ఉంది, లేకపోతే ఒక 5 కిలోమీటర్లే తేడా ఉంటుంది. అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఇంత దూరం మనం వెళ్ళడం అవసరమా? ఇంత దూరం ప్రయాసపడి వెళ్ళడం అవసరమా? మరి మన మీద దేవుడి కనికరం రావాలంటే ఎందరో మెట్ట మధ్య మన ఇంటికి మనం ప్రేమించి ఎవరైనా బంధువులు వస్తే అసలు మనం ఎంత ప్రేమించేస్తాం కదా, మా కోసం ఇంత ఎండలో మీరు వచ్చారా? ఆదివారం మధ్యాహ్నం డాడీని పరామర్శించడానికి దేవకుమార్ అక్కలు వాళ్ళందరూ కొంతమంది ఎండలోనే వచ్చేసారు. నాకు వాళ్ళని చూసిన వెంటనే అధికమైనటువంటి ప్రేమ, అధికమైనటువంటి జాలి. ఎందుకంటే ఎంత ఎండలో ప్రయాసపడి మీరు వచ్చారా? హల్లెలూయా. దేవుడు కూడా మనం ఎలాగ మందిరానికి వస్తున్నాం, ఏ రీతిగా వస్తున్నాం, ఎన్ని ఇరుకులతో వస్తున్నాం, ఎన్ని ఇబ్బందులతో వస్తున్నాం, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు, వీటన్నిటిని పెట్టుకొని మనం వస్తున్నామని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉంటాడు. ఆయన గమనించే దేవుడు, ఆయన పూలకని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. ఆయనే కనుక అసలు మన మీద కనికరపడితే ఇంకా మన జీవితాలకి ఏ లోటు ఉండదు అనమాట. రాజుగారి దృష్టిలో మనం పడితే, రాజుగారి కనికరాన్ని కనుక మనం పొందుకుంటే అసలు మనకి ఏమన్నా లోటు ఉండదా? ఏ లోటు ఉండదు కదా. అట్లాగే దేవుని దృష్టిలో, దేవుని కనికరంలో మనం పొందుకోవాలంటే మనం దేవుని మాటలు వినడానికి వచ్చే విధానం కూడా దేవుడు చూస్తున్నాడంట. మనం చాలా మంది అనుకోవచ్చు, మీకు ఖాళీగా మీకు ఇంటి దగ్గరే ఉంటారు, మీకేం పనులు. కానీ స్త్రీగా ఇంటి దగ్గర వాళ్ళు ఎంత ప్రయాసపడాలో, ఎన్ని పనిపాట్లు చేసుకోవాలో వాటన్నిటిని ముగించుకోవాలి. బిడ్డల కోసం మళ్ళీ ఎవరు సిద్ధం చేయాలి, భర్త కోసం సిద్ధం చేయాలి, అత్తమామల కోసం సిద్ధం చేయాలి. ప్రయాసంతా కూడా దేవుడు లెక్కిస్తూ ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. ఇంత ప్రయాసంలో ఇటువంటి సమయాల్లో కూడా నా కొరకు నా మాటలు వినడానికి వస్తున్నారు అని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మీద కనికరపడంట వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే రోగాలతో ఉన్నారో వాళ్ళు ఏం చేశారంట దేవుడు స్వస్థపరితే. ఇదే ఇంకో స్వార్థలో రాయబడింది, మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. వారిని పంపివేయమని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఆ శిష్యులందరికీ ఆలోచన వచ్చింది అనమాట. 12 మంది శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారంట, అయ్యా వీళ్ళు చాలా సేపు నుంచి ఇక్కడ ఉన్నారు, అంతేకాకుండా చాలా టైం అయిపోయింది, పొద్దుపోయింది, ఇప్పుడు మనమైతే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే యేసుప్రభు వారు మనల్ని ఎవరు సిద్ధపరచమంటారు, మనం ఎక్కడి నుంచి చేస్తాం, ఏమున్నాయి ఇక్కడ అని చెప్పి వాళ్ళకి ఆలోచన చేస్తున్నాం అనమాట. కొన్ని బాధ్యతలు ఒక్కొక్కరికి అర్థమైపోతామండి, మా బాధ్యత ఇదే అర్థమవుతాయి కదా. ఇప్పుడు ఇది ఊడవలేదు ఏంటి అంటే ఎవరైతే ఊడుస్తారో వాళ్ళకి వెంటనే ఇది రాదే కదా, ఈ బాధ్యత నేను చేయలేదే అని అర్థమైపోయింది అనమాట. ఈ శిష్యులు కూడా ఏమర్థమైపోయిందంటే ఇప్పుడు ఈ భోజనం ఏర్పాటు చేసే పని మాదే, ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతాడు, అందుకని ఇప్పుడు ముందే వీళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా టైం అయిపోయింది, వీళ్ళకి మనం ఇప్పుడు ఆహారం సిద్ధపరచలేము, వీళ్ళని ఏం చేయమంటారు, అవి పంపించేస్తే వెళ్తా దారిలో ఏ దొరికితాయి కొనుక్కుంటారు, తినేస్తారు అని చెప్తూ ఉన్నారు అనమాట. హల్లెలూయా. వాళ్ళకి వచ్చినటువంటి సలహాని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అయితే దేవుడైతే ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మీద కనికరపడి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. వారి ఆత్మలకి లేకపోతే వారి దేహాలకు సంబంధించినటువంటి బలహీనతను తీసిన దేవుడు వాళ్ళ యొక్క ఆకలి బాధని తీయలేదా? వాళ్ళని రోగాలు తీసి సంతృప్తి పరిచిన దేవుడు వాళ్ళని ఆకలితో పంపించేస్తారా? అక్కడికి ఎవరు వచ్చారు? చాలా చాలా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వచ్చారు, లేకపోతే చాలా బలహీనలు వచ్చారు, లేకపోతే చాలా అక్కడ గర్భిణీ స్త్రీలు వచ్చారు, సంతానం లేని వాళ్ళు వచ్చారు, వ్యాధులతో ఉన్న వాళ్ళు, బాధలతో దుఃఖాలతో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చారంట. దేవుడు మాటలు వింటూ ఉన్నారంట. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒంటరికి వెళ్ళిపోతుంటే మనం విడిచిపెడదామా? వెళ్ళి ఏం చేస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర మనం ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనం అనుకుంటున్నాం కదా, దీనివల్ల నాకేం మేలు కలిగింది అనుకున్నాం, కానీ ఇదంతా కూడా ఒక దేవుని పరిచర్య అంటే కేవలం ఏదో మందిరాలు స్థాపించేసుకోవడం, ఏదో మందిరాలు స్థాపించేసుకోవడం, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, ఇదే పరిచర్య కాదు. కానీ మనకి దేవుడు ఏ పరిచర్య ఇస్తే అది మనం నెరవేర్చడం, దేవుని పరిచర్య మనం చేసినట్లే. ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేసి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టడం, వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయడం, ఎవరైనా గర్భిణీ స్త్రీలతో వాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు చెప్పినటువంటి పనులే, దేవుడు చెప్పినటువంటి పరిచర్యలే. హల్లెలూయా. మనం సంతోషంతో ఇష్టపూర్వకంగా ఆ పనులు నిర్వర్తించినప్పుడు దేవుడు మనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట మనం చదువుకున్నాం, లూకాసు వార్త 9వ అధ్యాయం 12వ వచనంలో ఒక రాయబడింది కదా. లూకాసు వార్త 9వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యంలో ఉన్నాము కనుక చుట్టుపక్కల ఉన్న గ్రామంలోకి వెళ్లి పల్లెలకు వెళ్లి బస చూచుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా హల్లెలూయా. చివరికి యేసుప్రభు ఏం చెప్తారంటే వీళ్ళందరూ వీళ్ళు పంపించేయండి, వీళ్ళకి ఏదో చేయండి అంటే చివరికి యేసుప్రభు అంటారు కదా, మీరే వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేయండి, మీరే వాళ్ళకి సిద్ధపరచండి అంటున్నారు. వీళ్ళందరి గురించి ఈ సంభాషణలన్నీ ఇలా జరుగుతున్నాయి అన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యేసుప్రభు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పును ప్రశ్నిస్తా ఉన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ చదువుకున్నాం యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తమ యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి తన ఎరిగి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. హల్లెలూయా. దేవునికి తెలియంది ఏది లేదు, ఆయన కన్నులకి మొదలైంది ఏది లేదు. ఈయన అంటున్నాడు కదా, ఫిలిప్పును ప్రత్యేకంగా పిలిచి వీళ్ళు భుజించడానికి ఇక్కడ ఏమైనా రొట్టెలు ఏమన్నా తెప్పిద్దామా, ఏంటి ఉన్నాయా అని అడుగుతున్నాను అనమాట. అంటే దేవుడికి తెలుసు ఏం చేయాలా, ఎలా జరిగిద్దా, ఇక్కడ నెక్స్ట్ జరిగేటువంటి అద్భుతం ఏంటో. కానీ దేవుడు కింద రాయబడి ఉంది కదా, ఎందుకలా అడిగాడంట, ఆయన ఏం చేయగలడో ఎరిగి ఉండి అతన్ని పరీక్షించడం అలాగూ అడిగాను. హల్లెలూయా.
మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పర్యాయాలు కొన్ని సమయాలు మన ముందు స్వస్థతను ఉంచుతూ ఉంటాడు, లేకపోతే మన ముందు మేలును ఉంచుతూ ఉంటాడు, మన ముందు మన అప్పు బాధలు తీరడం ఇవన్నీ దేవుడు ముందు ఉంచుతాడు. అయినా మనల్ని అడుగుతాడంట, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని. లేదురా దేవుడు నీకు స్వస్థత కావాలని ప్రార్థన చేస్తావు అంటే దేవుడు ఇప్పుడు వచ్చాను కదా స్వస్థత కలిగితే నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు అడుగుతాడు. అప్పుడు మనమైతే ఏమంటాం వెంటనే ఏమంటాం కావాలయ్యా అంటాం. లేదురా నీ సంతానం కలిగితే నువ్వు నమ్ముతున్నావా అని అంటే మనం ఏంటంటే పెదాలతోనే నమ్ముతున్నాను అంటాం, హృదయంలోనేమో పరిపూర్ణ విశ్వాసం ఉండదు. దేవుడు మనల్ని పరీక్షించడానికి కొన్ని పర్యాయాలు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడంట. ఆ ప్రశ్నలు వేసినప్పుడు మనం ఏం చేద్దామంటే ఈయన ఎట్లా సమాధానం చెప్పాడో అలాగే సమాధానం చెబుతూ ఉంటాడు. ఫిలిప్ ఎలా సమాధానం చెప్తాడు, ఎక్కడ సరిపోతుంది అయ్యా, ఎలా సరిపోతుంది, ఏమున్నాయి ఇక్కడ, ఎక్కడి నుంచి రొట్టెలు చేస్తాం, ఏం చేస్తాం అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు కదా నీ అప్పు సమస్య నేను త్వరగా తీర్చేస్తానంటే నువ్వు అంటావు మార్గం ఏది, ఏది ఎదురుగా వస్తాయి, నేను అక్కడ ఇచ్చాను నాకు ఇచ్చేయడానికి. మనం ఏం చేస్తామంటే ఏదో ఒక ప్రశ్నలు దేవుడికి వేసేస్తూ ఉంటాం. ఫిలిప్ని పిలిచి దేవుడు ఏం చెప్పాడు శిష్యులతో, మీరే భోజనాన్ని సిద్ధపరచండి అన్నాడు. వీళ్ళు ఏం చెప్పాలంటే అయ్యా సిద్ధపరచమన్నావు కదా, నువ్వు మార్గాన్ని నువ్వు చూపించాయా, నువ్వు తెలియచేయా అని అడగాలి. వీళ్ళు ఏమంటున్నారు, ఫిలిప్ ఏమంటున్నాడు, మాకు అసలు ఇక్కడ ఎలా దొరికింది, ఏం చేస్తాం అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అందుకు ఫిలిప్ వారిలో ప్రతివాడిలో కొంచెం పుచ్చుకున్నట్టుగాను 200 దేనారముల రొట్టెలు చాలని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు కదా దేవుడు అని ఏం చేద్దాము అని అడిగితే వెంటనే నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఆళ్ళలో ప్రతివాళ్ళు కొంచెం పుచ్చుకున్న 200 దేనారముల రొట్టెలు చాలవు. దేనారం అంటే పూర్వ రోజుల్లో ఒక రోజంతా కష్టపడితే ఒక మనిషికి వచ్చే కూలి అంట. ఒక రోజంతా కష్టపడితే ఒక మనిషికి వచ్చే కూలి. అయితే 200 దేనారముల రొట్టెలు తెచ్చినా అవి కూడా ఎలా అంట, ఒక చాక్లెట్ హాఫ్ చేసుకున్నాడు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి సగం తెచ్చుకున్నాడు. అలాగా కొంచెంగా పంచినా కూడా ఏమంటున్నాడు, చాలా అంటున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎన్నోసార్లు మన ధైర్యపరచాలని, మన పట్ల అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యకార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కానీ మనమే ఏం చేస్తా ఉంటామంటే ఏదో ఒక నిరాశని వ్యక్తం చేస్తూ ఉంటాం. అన్న అయితే బైబిల్ రంగంలో బాగా దుఃఖంతో దేవుని సన్నిధానంలో ఏడ్చిన తర్వాత దైవజనుడి ద్వారా దేవుడు పలికించాడు కదా, మరుసటి ఏటికి నేను నీకు సహాయం చేస్తానని చెప్తే వెంటనే ఏ మాత్రం కూడా నిరాశతో ఉన్నటువంటి మాటలు పలికిందా? ఎన్నో సంవత్సరాలు వస్తున్నానయ్యా, ఎన్నోసార్లు మందిరంలో ఏడ్చానయ్యా, ఇదేం కొత్త కాదు, ఇప్పుడు నాకు చెబుతున్నావని అనిందా? ఏదో నా కంట కన్నీటి తొడవడం కోసం చెప్తున్నావు అటువంటి నిరాశ పడినటువంటి మాటలు ఏమాత్రం కూడా పలకలేదు. దేవుని యొక్క విశ్వాసం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన సంఖ్యాకాండం 11:21-22 వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క గొప్ప, కానీ ఆయన ఏం చేస్తున్నాడు కదా వీళ్ళందరికీ పెట్టమని ఆహారాన్ని తీసుకెళ్లి శిష్యులకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇగో చిన్నవాడు ఉన్నాయ్యా ఎన్ని పనిచేయండి అంటున్నాడు. చిన్నవాడుకున్న జ్ఞానం చూడండి, ఈ సంభాషణ అంతా ఎవరి దగ్గర జరుగుతుంది? ఎవరి దగ్గర జరుగుతుంది? యేసు ప్రభు దగ్గర, శిష్యుల దగ్గర. ఈ చిన్నవాడు ఎంత జ్ఞానం కలిగి సంభాషణలు వింటూ ఉన్నాడు, ఎంత జ్ఞానం కలిగి ఆ మాటలను అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడంటే చిన్న బిడ్డలే కదా అని మన పిల్లల్ని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నీకు ఏది తెలియదులే అని మనం వాళ్ళని విడిచిపెట్టకూడదు. వాళ్ళకి చిన్ననాటి నుంచే వాళ్ళకి అన్ని బోధించాలి. వాళ్ళకి కొనిపిస్తున్న వస్తువు యొక్క విలువను వాళ్ళకి తెలియచేయాలి.
ఇది ఎంత కష్టపడితే వస్తుందనే విలువ వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళు తింటున్న ఆహారం ఎలా వస్తుంది, వాళ్ళ తండ్రి ఎంత కష్టపడుతున్నారు, అట్లాగా ఇవన్నీ కూడా ఏం చేయాలంటే చిన్ననాటి నుంచే వాళ్ళ హృదయాల్లో మనం నాటబడేలాగా వారికి బోధించాలి. హల్లెలూయా. సమూయేలు విషయంలో చూస్తే అన్న అయితే ఏం చేసిందంటే 3 సంవత్సరాల ప్రాయంలో పాలు విడిచిన తర్వాత మందిరంలో మొక్కుకుంది కదా నీకు ఇచ్చేస్తానని, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏం చేసిందంటే ఆ బాబుకి నేర్పిస్తుంది. ఏమనంటే నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉండవు, కొంచెం ఎదిగిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు, మందిరంలో ఉంటావు. మందిరంలో నాకన్నా బాగా చూసుకుంటారు, మందిరంలో నాకన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తారు, మందిరంలో నీకు ఉన్నతమైనటువంటి స్థానం ఉంది అని చిన్నప్పటి నుంచే పాలు తాగా ఉంటా ఉన్నటువంటి ప్రాయం నుంచి ఏం చేసిందంటే కుమారుడికి బోధిస్తా వచ్చింది. హల్లెలూయా. చిన్న పిల్లలు మనం మాట్లాడే ప్రతి మాట ఏం చేస్తుంటారంటే గమనిస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అవి చాలా చిన్నవి, కానీ ఏదైనా సీరియస్ గా మాట్లాడితే వెంటనే వచ్చి అంటాడు కదా, ఏంటి మమ్మీ వెంటనే వచ్చేవాడు. అడిగి 2 సంవత్సరాలు వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏంటి మమ్మీ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. నిజంగా కొన్ని పర్యాయాలు వాళ్ళకి మనం కొన్ని విషయాలు వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకున్న వయసు కాదు, అయినా కూడా మనం దేవుడి జ్ఞానం పొందుకొని వాళ్ళకి ఎలా చెప్పాలో మనం ఏం చేయాలి, తెలియచేయాలి, ప్రార్థించడం నేర్పించాలి. కుటుంబ అవసరతల కోసం, కుటుంబ రక్షణ కోసం, తండ్రి క్షేమం కోసం, తల్లి క్షేమం కోసం, తోబుట్టుల క్షేమం కోసం పూర్తి బాధ్యత ఎవరిది? తల్లిదే. పూర్తి బాధ్యత తల్లిదే. ఆ కుమారుడు చెడిపోయినా, ఆ కుమారుడు బాగుపడినా ఎవరు మెచ్చుకుంటారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? చెడిపోయారు పిల్లలు ఎవరు తింటారు? తల్లిదండ్రులే. వాళ్ళు అంటారు కదా, మేము చెడిపోవాలని పెంచుతామా? ఎవరు పెంచరు. చెడిపోవాలని ఎవరు పెంచరు. కానీ చెడిపోకుండా నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సినటువంటి పనులు చేయాలి. సండే స్కూల్ 8 గంటల కంటే తల్లి ఏం చేయాలంటే భర్త తెచ్చిన చికెన్ వండుకుంటా, భర్త తెచ్చిన మటన్ వండుకుంటా, వంటలు చేసుకుంటా, నువ్వు ఆడుకోరా బాబు మనం వెళ్ళిపోదాంలే 10ంటికి అని కూర్చుంటే ఇప్పుడు తల్లి తప్పెవరిది? వాడు ఏం చేస్తాడంటే ఈ 2 గంటల సేపు రోడ్ల మీద తిరుగుతాడు, ఫ్రెండ్స్ తో మాట్లాడతాడు, ఏదేదో పిచ్చి మాటలన్నీ నేర్చుకొని వస్తాడు. అప్పుడు రారా మందిరంలో కూర్చుంటాడు. మనల్ని ఎందుకమ్మా పిల్లలు సండే స్కూల్ పంపించండి ఎలా తయారు చేశాడంటే అప్పుడు ఏమంటారు, ఏమొచ్చేస్తుంది? రోషం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది. నన్ను అంత మాట అంటారు. పిల్లలు ఏమన్నా చెప్పాడంటే మనం పెంచుదామా? వాళ్ళ కోసం నేను ఎంత ప్రయాసపడతాను, వాళ్ళకి ఆహారం కోసం ఎంత ప్రయాసపడతాం, అన్ని విషయాల్లో కూడా వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాసపడాలి. ఉదయం 8 గంటలకి స్కూల్కి వెళ్ళాలంటే తల్లి ఉదయాన్నే హాయిగా పడుకొని లేవకుండా 8 గంటలకి స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళంటే నేనేమో వద్దన్నానా? స్కూల్ మానమని చెప్పానా? ఎక్కడికి వెళ్ళమంటున్నా? స్కూల్కి వెళ్ళమంటున్నా కదా. స్కూల్కి వెళ్ళమంటున్నారంటే అయిపోయిందా? ఉదయాన్నే లేచి ఆమె కూడా వాళ్ళతో పాటు సిద్ధపడి ఆమెతో వాళ్ళని లేపి వంటలు సిద్ధం చేసి భోజనాలు సిద్ధం చేసి వాళ్ళు ఏం చేయాలంటే సకాలానికి స్కూల్కి పంపించాలి. ఇదంతా బాధ్యత తల్లిదే. నిజంగా ఈ చిన్నవాడే ఇంత భక్తులే ఎదగడానికి, ఇంత విశ్వాసంలో యేసు ప్రభు మాటలు అంత నమ్మకాన్ని కనపరచడానికి కారణం ఏంటంటే తల్లి. హల్లెలూయా. సండే స్కూల్ వచ్చే పిల్లలు ఇది బాగా వాక్యం చెబుతున్నారు, ఇది బాగా పాటలు పాడతారంటే అందరూ అంటారు కదా, వాళ్ళ అమ్మ ఎంత బాగా నేర్పిస్తుందో, వాళ్ళ అమ్మ ఎంత ప్రయాసపడుతుందో, దానికోసం స్పెషల్ గా సమయాన్ని ఏం చేస్తుంది? కేటాయిస్తుంది. తనకు వాళ్ళ బిడ్డల కోసం తన ఇంటి పనులతోనే కాకుండా తన కోసం సమయాన్ని కేటాయిస్తుంది. ఎక్కడ కాకున్నాడో చూస్తుంది, ఎక్కడ ఆడుతున్నాడో చూస్తుంది. కానీ ఏంటి మీ అబ్బాయి అంటే ఇల్లు ఇక్కడ ఎక్కడో 4 బజార్లు అవుతుంటాడు. పిల్లడు అక్కడ ఉంటాడు, 4 బజార్లు అవుతున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు, ఎవరితో ఆడుతున్నాడో తెలియదు. ఇంట్లోనే కూర్చోబెట్టుకోవాలి. మనం అంత బయటికి పంపించేసి అంత ఆడించాల్సిన అవసరాలు ఉండవు. వాళ్ళకి మంచి లక్షణాలు వాళ్ళకి చూడండి. ఈ చిన్న పిల్లడికి పెట్టడం నేర్పిస్తాం. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? మేము పెట్టంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెంటనే వాళ్ళ నోట్లో పెట్టేస్తుంటారు. లేకపోతే కొంచెం పెట్టాలని వచ్చి ఏమంతా చింపుతారు. బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఏం చేస్తారు?
అలా అసలు మన కంటికి కూడా కనబడదు, అంత కొంచెం తీసి ఇస్తూ ఉంటుంది. మరి ఈ చిన్నవాడే కదా, వాళ్ళ మాటలు ఈ దగ్గర నుంచి అడగల ఎవరు, నీ దగ్గర ఉన్నాయి కదా బాబు అవి పంచి పెడదాం అనలా. ఈయనే వచ్చి ఏం చేశారంటే వాళ్ళందరి మాటలు విని వాళ్ళకి పంచి పెట్టాలన్న ఆశ, ఇవ్వాలన్న మనసు, ఎంత గొప్ప మనసు చూడండి. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళందరూ కడుపు నిండాలి అని ఒక మంచి ఆలోచనతో వెళ్ళినట్లుగా చూస్తున్నాం. 10వ వచనం చదువుకున్నట్లయితే యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టండి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అందరూ కూడా మనం చక్కగా మంచిగా దేవుడి మందిరంలో కూర్చోవడం ఆయనకి ఇష్టం అనమాట. ఆ చోట చాలా పచ్చిక లెక్కకు ఇంచుమించు 5,000 మంది స్త్రీగా పురుషులు 5,000 మంది ఉంటే పురుషులు మళ్ళా పురుషులు ఎంతమంది ఉంటే భార్యలు కూడా ఒక 5,000 మంది. ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు? 2. అప్పుడైతే ఇంకే ఎక్కువే కదా, సుమారు 20,000 మంది దాకా అక్కడ ఉన్నారంట. ఎంతమంది? 20,000 మంది. ఇక్కడ 5 రొట్టెలు పెట్టి 2 చేపలు పెట్టి జనాన్ని చూస్తే చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం బూందీ పెట్టి అమ్మ 100 మంది వచ్చారు చదువుంటే ఎవరు రాదు. అదే ఇక్కడ ఎక్కువ బూందీ పెట్టి చదవమంటే అందరూ చదివేస్తాం. హల్లెలూయా. మనమైతే కొంచెం ఎస్టిమేషన్ ఉండాలి. ఇంత పలారం చేసి అందరికి చదివేయమంటే ప్రార్థన చేసి ఇది విస్తరింపు చేసేయంటే దేవుడు చేస్తాడా? హల్లెలూయా. సాతాను వచ్చాడు, నువ్వు కొండ మీద నుంచి దిగు, నేను దేవదూతలు కాపాడితే దేవుడు ఏమన్నాడు? బుద్ధి లేని మాటలు మాట్లాడమాక అంటున్నాడు. మనం నిజంగా అంత లేని స్థితిలో ఉండి మనం ఇవ్వలేని స్థితిలో ఉంటే అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. కానీ మనకి ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలంటే అందరికి సమృద్ధిగానే పెట్టాలి. ఒక ప్రార్థన పెట్టుకొని వండిందేమో తక్కువ, అవి ఆళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అంటుంది. నాకు అనిపిస్తుంది కదా, ఆ దేశాలు చెప్తుండే ఏమో ఇంతే ఉన్నాయి, అవేమంటుంది పిలవడానికి జనాన్ని ఏం చేసింది, అందరినీ బంధువుల్ని స్నేహితుల్ని పెట్టుకునే సంవత్సరం కోసం అందరూ పిలిచేసింది. తీరా చూస్తే అందులోనే కొంచెం కనబడుతున్నాయి. ఇప్పుడేమంటారు? సరిగా ప్రార్థన చేయలేదు, ఇది విస్తరించుకోలేదు, ఇది పొంగిపోలేదు, ఇది నిండిపోలేదు. హల్లెలూయా. అవి ఎలాగా జనం వచ్చేస్తారు, ఏం చేసింది మరి? అవమానపడిద్దా? నేను హృదయంలో నేను ఆందోళన పడుతున్నాను. కొంతమంది అలా చేస్తూ ఉంటారు, మనం అలా చేయకూడదు. ఇక్కడ 12వ వచనం కూడా చదివితే వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. 11వ వచనంలో కూడా యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. హల్లెలూయా. రొట్టెలు వడ్డించారంట. బూందీ వస్తే లడ్డు లేదు, లడ్డు వస్తే బూందీ లేదు కాకుండా ఏం చేశారంట? రొట్టెలు చేపలు. మళ్ళీ ఎట్లాగా? వారికి ఇష్టమైనంత మట్టుకు. ఒక బాబుకి చేపలు బాగా ఇష్టం అనుకోండి, 10 ముక్కలైనా తినేస్తారు. హల్లెలూయా. ఇష్టమైన ఎక్కువ తినేస్తా అంటారు కదా, వాళ్ళకి ఇష్టమైనంత మట్టుకు పెట్టారంట. ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళకి ఇష్టమైనంత మట్టుకు వాళ్ళు ఎంత తింటే అంత పెట్టేశారంట. 12వ వచనం వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. నష్టపడకుండా, నష్టపడకుండా మనం ఏదైనా తింటే మనం తినాలి, మిగిలింది ఏం చేయాలి? తినగలిగిన వాళ్ళకి ఇచ్చేయాలి. లేకపోతే అది మనుషులు తినేది కూడా పనికి రాకపోతే పశువులకైనా వేసేయాలి. కానీ వాటి గురించినటువంటి భారం కూడా మనకు ఉండాలని ఈరోజు దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏదో చేసేవాళ్ళే పడేద్దాంలే, లేకపోతే పాడైపోయిందిలే, అలాగే మనం ఆలోచన చేయకుండా దేవుడే అంత శ్రద్ధగా చూడండి. అది నష్టపడకుండా మిగిలింది ఏం చేయండి? మిగిలింది పోగు ఏంటంటే ఆ ముక్కలన్నీ ఏది అంటే ఎన్ని గంటలు అయినాయి? ఇంకా మళ్ళీ అంతమంది చేసాం, మళ్ళీ అన్ని వేల మంది చేసాం. హల్లెలూయా. ఇదంతా జరిగిన తర్వాత చివరి వచనంలో మనం చదువుకున్నట్లయితే 14వ వచనం, ఆ మనుషులు యేసు చేసిన సూచనగా
క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప అద్భుతం జరగడమే కాకుండా ఇంకా ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి మనుషులంతా చూసి ఏమన్నారంటే ఈయన గొప్ప ప్రవక్త, ఈయన అద్భుతాలు చేసేవాడు, ఈయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు అని ఎంత సంబరపడిపోయారో, ఎంతగా దేవుని స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా వింతలు విశేషాలు జరుగుతున్నాయి అంటే మనం ఏం చేస్తూ ఉంటాం? పరిగెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకంటే చూడాలి, చూసి మనం ఏం చేద్దాంటే ఆశ్చర్యపోతూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంట ఎంత ఆశ్చర్యపోయారంటే ఆయన మాటలు విని నమ్మడమే కాకుండా ఇప్పుడు వాళ్ళ క్రియల రూపంలో ఏం చేశారు? ఆయన అద్భుతాన్ని చూశారు. హల్లెలూయా. అందుకే కదా రాయబడింది, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త అయ్యనే అని చెప్పుకోలేదు. హల్లెలూయా. అంతకు ముందు వరకు నమ్మారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఇంకా దృఢంగా నిజంగా ఈయన ప్రవక్త అంటున్నారు. అంతకుముందు కూడా ఏమన్నా నమ్మొచ్చారు? ఈయన ఏదో ప్రవక్త, బోధకుడు, బోధిస్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడనే వచ్చారు. కానీ దృఢంగా విశ్వాసం ఉంచలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో, ఈ అద్భుతం జరిగిందో, ఆ చిన్నవాడి ద్వారా గొప్ప కార్యం వాళ్ళు చూడగలిగారు. అప్పుడు అంటారు కదా, ఈయన నిజంగా ప్రవక్తే. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్నవాడి ద్వారా ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. నీ బిడ్డల ద్వారా, నీ బిడ్డల ప్రవర్తన ద్వారా, నీ బిడ్డల ఆలోచన ద్వారా ఎంతో మంది ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాలంటే దానికోసం తల్లిదండ్రి కూడా ఎంతో కృషి చేయాలి. వాళ్ళు దేవునిలో ఉండాలి, వాళ్ళు దేవుడి మాటలు బోధించాలి. అప్పుడు బిడ్డలు కూడా ఏం చేస్తారంటే ఇలాంటి అద్భుత కార్యాలు జరిగించబడడానికి వాళ్ళు కూడా దేవుని వైపు చూస్తూ బలపరచబడుతూ ఉంటారు. అలా మనం ఉండాలంటే మన తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే ఎక్కువగా దేవుని శరీరాల్లో ఉంటూ, దేవుడి మాటలు వింటూ, దేవుడు ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతుకుతూ వాటిని ఏం చేయాలి? బిడ్డలకి నేర్పిస్తూ ఉండాలి. ఉగ్గు పాలతో ఏం చేయాలంటే వాళ్ళకి దేవుడి మాటలు నేర్పిస్తూ ఉండాలి. అంతేకాకుండా గర్భిణీతో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుడి మాటలు పలుకుతూ ఉండాలి. దేవుడు పాటలు పాడుతూ ఉంటే ఆ లోపల శిశువు ఆలోచనతో, ఆ మాటలతోనే, ఆ తలంపులతో బయటకు వచ్చి సామెత కూడా ఉంది కదా, మొక్కయ్య వంగది మానయ్య వంగున. మొక్కలో ఉన్నప్పుడే అది మంచి మార్గాన్ని తెలియజేస్తే అది పెద్దదే, మానైనప్పుడు ఎటు కూడా వంగిపోదు. ఈ మాటలు మనందరి హృదయాల్లో దేవుడు ఫలించి ఆశీర్వదించుగాక.